సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కోట నీలిమ జన్మదిన వేడుకలు సనత్ నగర్ బస్టాప్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కోట నీలిమ చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 400 మంది పేద మహిళలకు, వికలాంగులకు చీరలు పంపిణీ చేసి పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా మీరందరూ నాపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలని, మీ ఆదరాభిమానులు ఎల్లప్పుడూ నాపై ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని విజయ్ కుమార్ శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలలో సునీత, లక్ష్మి, గిరీశం, కనల్, సతీష్, ప్రవీణ్, సుధీర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకు స్పెషల్ అనేది ఈరోజు ఎవరైనా వస్తే వందలాది మంది వాళ్ళ అభిమానం నా పుట్టినరోజున వాళ్ళు చూపించి ఎన్నో అన్నదానాలు, అది కూడా మామూలుగా కాదు, బిర్యానీలు అవన్నీ ఫ్రీగా అందరికీ వడ్డించి పెట్టి చేతులతో పెట్టాను ఆర్డర్ నా పేరు మీద. అలాగే చీరలు పంపిణీ ఇక్కడ మన సనత్ నగర్ బస్ స్టాండ్ లో మన అందరి ఆర్డర్తో ఇస్తున్నాం. చీరలు పంపిణీ ఓపెన్ చేశారు. అలాగే చిన్నపిల్లలకి పుస్తకాలు, చిన్నపిల్లలకి యూనిఫామ్స్, ఆ చిన్నపిల్లలకి ఏ రకమైన హెల్ప్ చేయాలో అదంతా చేశారు. రామ్ గోపాల్పేటలో ఎవరైతే పిల్లలు, ఎవరికైతే పేరెంట్స్ లేరో వాళ్ళకి చెప్పులు పంపిణీ చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాళ్ళ పొద్దు నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా కార్యక్రమాల్లోకి వెళ్తున్నాను. నా ధన్యవాదములు. ప్రేమ, ఈ అభిమానం ఇక్కడ సనత్ నగర్ కాలేజీకి చూపిస్తున్న ప్రేమ అభిమానంతో నేను ఇవాళ నిజంగా చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. మనం దర్గాకి వెళ్తున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు దీని తర్వాత బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. పొద్దున మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఈ 2 టెంపుల్స్ తర్వాత నాంపల్లి దర్గాకి వెళ్ళబోతున్నాను. ఇక్కడి నుంచి